హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ. ఈ సమ్మర్ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతో మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా మామిడికాయతో చేసిన పప్పు కొద్దిగా పుల్ల పుల్లగా, చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన అప్పడం పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ మామిడికాయ పప్పు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ టేస్టీ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు నిండుగా కందిపప్పుని తీసుకోవాలి. ఈ కందిపప్పుని వాటర్ తోటి శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్తో 3 నుంచి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 కప్పుల వాటర్ వేసానండి. తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఈ కందిపప్పుని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ కందిపప్పుని కనీసం ఒక పావు గంట సేపు అయినా నాననివ్వాలండి. అప్పుడే పప్పు త్వరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కందిపప్పు నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. మామిడికాయ తొక్క కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి తొక్కతోటి కలిపి పప్పులోకి వేసేస్తే పప్పు రుచిగా ఉండదండి. కాబట్టి ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మరీ పుల్లగా ఉంటే సగం వరకే వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ పులుపు కొద్దిగా తక్కువగానే ఉందండి, కాబట్టి మొత్తం వేసేస్తున్నాను. తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమాటాను కూడా వేసుకోవాలండి. టమాటా వేస్తే రుచి ఇంకా బాగుంటుందన్నమాట. కావాలంటే మీరు మామిడికాయ ముక్కల్ని కొద్దిగా తగ్గించుకొని టమాటా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్రని కొంచెం ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. పప్పు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి, కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే ఇంకొక కప్పు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ వేసాను. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయి నార్మల్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. పప్పు చక్కగా ఉడికింది. వాటర్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఏదైనా ఒక మ్యాషర్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండేటట్టు మెదుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు వేసుకోవాలండి. పోపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు దినుసులన్నింటినీ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందే మెదిపి పెట్టుకున్న పప్పుని వేసి కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ మామిడికాయ పప్పు మరింత రుచిగా రావాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా పప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పప్పు రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.